హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ రోజు మన ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వింటర్ స్టడీ రొటీన్. చలికాలంలో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ప్లాన్ చేసినంత సింపుల్ అయితే ఉండదు. మరి సొల్యూషన్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. యాజ్ ఏ మదర్గా మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీ పిల్లలతో షేర్ చేయండి. సో మీరు ఈ వింటర్లో పిల్లలకి వాళ్ళ స్టడీస్లో హెల్ప్ చేసిన వారు అవుతారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. వింటర్ లో చదవడం, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడంలో స్టూడెంట్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అందులో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి స్లీప్, నిద్ర. స్టూడెంట్స్ అందరూ మంచిగా చదువుకుందాం, సిలబస్ ని కంప్లీట్ చేసేద్దామని అనుకుంటారు, కానీ ఈ చలికి నిద్ర వస్తుంది, టైర్డ్ గా ఫీల్ అవుతారు. ప్రాబ్లం నెంబర్ 2 వచ్చేసి చదవడానికి మనసే ఒప్పుకోదు. ఇది కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేయాలని అనుకుంటారు, కానీ చదవడంలో ఇంట్రెస్ట్ లేక ఏ షార్ట్స్ రీల్స్ చూసుకుంటూ ఉండిపోతారు. ప్రాబ్లం నెంబర్ 3 వచ్చేసి టైర్డ్నెస్. ఈ వింటర్ లో టైర్డ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. చదవాలని అనిపించినా, గోల్స్ ని అచీవ్ చేయాలని ఉన్నా ఈ టైర్డ్నెస్ వెంటాడుతూనే ఉంటుంది. నౌ యావరేజ్ స్టూడెంట్స్ అండ్ టాపర్ స్టూడెంట్స్ కి మధ్య రీసెర్చ్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే, టాపర్ స్టూడెంట్స్ కి ఈ 3 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేటివి తెలుసు, కాబట్టి వాళ్ళు ఎగ్జామ్స్ లో టాప్ చేయగలుగుతున్నారు. యావరేజ్ స్టూడెంట్స్ మాత్రం ఈ 3 ప్రాబ్లమ్స్ లో ట్రాప్ అయి ఉండిపోతున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటో డీటెయిల్ గా తెలుసుకుందాం. స్టూడెంట్స్, మీకు ఇది తెలుసా? వింటర్ సీజన్ అనేది మీ అకాడమిక్ కంబ్యాక్ కి ఒక మంచి సమయం. ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ కోసం ఎఫర్ట్స్ పెట్టడానికి ఇదే బెస్ట్ టైం. నేను చెప్పే ఈ సైంటిఫిక్ సొల్యూషన్స్ ని నోట్ డౌన్ చేసుకోండి. యాజ్ ఎ రిజల్ట్ గా మీ కంబ్యాక్ ని ఎవరు కూడా ఆపలేరు. మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి స్లీప్, నిద్ర. చదవడం స్టార్ట్ చేస్తాం, కానీ నిద్ర వచ్చేస్తుంది. మనం సైంటిఫిక్ గా ఆలోచిస్తే చలికాలంలో ఎక్కువ నిద్ర ఎందుకు వస్తుందని అంటే, మన బాడీలో బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల. మన బ్లడ్ అనేది మన బాడీ మొత్తానికి ఆక్సిజన్ ని అందిస్తుంది. సో చలికాలంలో ఆ ఫ్లో అనేది కొంచెం తగ్గుతుంది. బట్ ఈ బ్లడ్ ఫ్లో తగ్గడానికి కూడా 3 మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి సన్లైట్, సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసి బెడ్, థర్డ్ రీజన్ వాటర్. ఒక న్యూరో సైంటిస్ట్ ఏమంటున్నారనంటే, మన బాడీకి సన్లైట్ దొరకకపోతే సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే లేజినెస్ వచ్చేస్తుంది. వింటర్స్ లో సన్లైట్ కొంచెం లేట్ గా వస్తుంది. సన్లైట్ దొరకకపోతే నిద్ర వచ్చేస్తుంది. డే మొత్తం ఎనర్జీ లోగా అనిపిస్తుంది. సరే, ఏదో రీజన్స్ వల్ల మీకు సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వడం కుదరలేదు అనుకోండి, న్యూరో సైంటిస్ట్ దీనికి ఒక మంచి సొల్యూషన్ కూడా సజెస్ట్ చేశారు. అదేంటంటే, మీరు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఈ ట్రిక్ ని యూజ్ చేయండి. మీ రూమ్ లో ఉన్న అన్ని లైట్స్ ని ఆన్ చేసేసేయండి. ఇలా చేస్తే మీ బ్రెయిన్ కి ఇది డే టైం అని అనిపిస్తుంది. అప్పుడు మీ బ్రెయిన్ ఆ హార్మోన్ ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మీరు ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. మీ నిద్ర కూడా మాయమైపోతుంది. ఇప్పుడు బెడ్. ఎస్, ఈ బెడ్ వల్ల కూడా మనకి నిద్ర వస్తుంది. ఇంకా డీటెయిల్ గా చెప్పాలనంటే, వింటర్ లో మార్నింగ్ త్వరగా లేవాలని అలారం కూడా పెట్టుకుంటాం. చాలా మంది అలారం మోగానే టైం చూసి 10 మినిట్స్ తర్వాత లేద్దాంలే అని మళ్ళీ నిద్రపోతుంటారు. కానీ ఆ 10 మినిట్స్ కాస్త ఎప్పుడు 2-3 అవర్స్ గా మారిపోతాయో అస్సలు తెలియదు. ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుందో తెలుసా? ఎప్పుడైనా మీరు బెడ్ లో ఉండి లేవాలా, లేద్దాంలే, టైం ఉంది కదా అని మీ బ్రెయిన్ కి ఆలోచించే టైం ఇస్తారు కదా. ఎప్పుడైతే ఇలా మీరు మీ బ్రెయిన్ కి ఆలోచించే టైం ఇస్తే, మీ మైండ్ మిమ్మల్ని నిద్రపో అని సజెస్ట్ చేస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించారా మీ గ్రాండ్ పేరెంట్స్ ఎలా పొద్దున్నే 4 o'clock కి నిద్రలేస్తారు అని? అది కూడా అలారం లేకుండానే. ఇది ఎలా పాసిబుల్? వాళ్ళు డైలీ సేమ్ టైం కి ఎలా లేస్తారు? ఎందుకు అనంటే, వాళ్ళు 2 స్టెప్స్ ని ఫాలో అవుతారు. పడుకునే ముందు అట్లీస్ట్ 1 గంట ముందు బ్లూ స్క్రీన్స్ కి చూడకండి. బ్లూ స్క్రీన్ అని అంటే బ్లూ లైట్ వచ్చే మొబైల్ స్క్రీన్ అవ్వచ్చు, ఐప్యాడ్స్ లాంటివి. ఎప్పుడైతే మీరు పడుకునే ముందు స్క్రీన్ ని చూస్తే మీ బ్రెయిన్ కి అది డే లానే అనిపిస్తుంది, కాబట్టి నిద్ర రాదు. ఫోన్ పక్కన పెట్టిన గంటకి నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు? ఆ స్క్రీన్స్ అంత ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి. అందుకే పడుకునే ముందు స్క్రీన్ ని పక్కన పెట్టేసేయండి. సెకండ్ స్టెప్, మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రైన్ చేయండి. మన గ్రాండ్ పేరెంట్స్ కి డైలీ 4 o'clock కి నిద్ర లేవాలనేసి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ అయి ఉంటుంది. మీరు కూడా మీ మైండ్ ని ట్రైన్ చేయాలనంటే, డైలీ పడుకునే ముందు నేను 5 o'clock కి లేవాలి, నేను 5 o'clock కి లేవాలి, నేను 5 o'clock కి లేవాలి అని కంటిన్యూస్ గా అనుకుంటూ పడుకోండి. ఇలా మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, కాబట్టి ఆటోమేటిక్ గా బ్రెయిన్ లో ఉండే క్లాక్ వల్ల మీరు నిద్రలేస్తారు. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా. దీనిపైన చాలా రీసెర్చెస్ కూడా జరిగాయి. ఈ టెక్నిక్ వల్లే గ్రాండ్ పేరెంట్స్ త్వరగా మేల్కుంటారు. నౌ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి వాటర్. ఎక్కువ నిద్ర వాటర్ వల్ల కూడా వస్తుంది. మన బాడీలో 70 to 80% వాటరే ఉంటుంది. అందరికీ తెలిసిందే కదా. ఒకసారి ఆలోచించండి,
సమ్మర్ లో ఎక్కువ వాటర్ తాగుతాం, కానీ వింటర్ లో మాత్రం వాటర్ ఇంటేక్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే బాడీలో వాటర్ తగ్గుతుందో బ్లడ్ ఫ్లో కూడా తగ్గుతుంది. బ్లడ్ ఫ్లో తగ్గితే నిద్ర వచ్చేస్తుంది. అందుకే వింటర్స్ లో వాటర్ ఎక్కువగా తాగండి, మంచి డైట్ ని మెయింటైన్ చేయండి. మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. ప్రాపర్ సన్లైట్ ని తీసుకోండి, బెడ్ టైం ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయండి, ఎక్కువ వాటర్ తాగండి. మన నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే చాలా స్టూడెంట్స్ కి సీరియస్ గా చదువుకోవాలని మనసు ఒప్పుకోదు, లేదా ఇంట్రెస్టే ఉండదు. చదువుకోవడానికి కూర్చున్నప్పుడల్లా చేతిలో మొబైల్ ఫోన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ ఫోన్ వల్ల స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి. దీని సొల్యూషన్ కోసం ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి. నంబర్ 1 వచ్చేసి మీ సెన్సెస్ ని యూజ్ చేయండి. స్టడీస్ లో ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలనంటే ఆ స్టడీస్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చండి. ఎలా అనంటే చాలా మంది ఏం చేస్తారు, బుక్ పెన్ను తీసుకొని రీడింగ్ స్టార్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ మాత్రమే యూజ్ అవుతుంది. కానీ స్టడీస్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చాలనంటే సెన్సెస్ ని వాడండి. లౌడ్ గా రీడ్ చేయండి, వాకింగ్ చేస్తూ చదవండి, నోట్ చేస్తూ రాసుకుంటూ చదవండి. ఎప్పుడైనా స్టడీస్ మధ్యలో నిద్ర వస్తే వెంటనే లేచి లౌడ్ గా టాపిక్ ని చదవండి, వాకింగ్ చేస్తూ చదవండి. ఇలా మీ సెన్సెస్ యాక్టివేట్ అవుతాయి. ఇంకొక టెక్నిక్ ఏంటంటే చదువుతున్నప్పుడు ఒక రఫ్ నోట్స్ తీసుకొని రాస్తూ ఉండండి. దీని వల్ల కూడా మీ హ్యాండ్ నడుస్తూ ఉంటుంది, కాబట్టి నిద్ర రాదు, స్టడీస్ లో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. స్టెప్ నంబర్ 2, 9-10 రూల్. ఫస్ట్ స్టెప్ తర్వాత ఈ 9-10 రూల్ ని ఫాలో అవ్వాలి. 90 మినిట్స్ లెర్నింగ్ చేయండి, 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఈ రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేస్తూ ఉంటే మీరు 90 మినిట్స్ చదివితే మీ మైండ్ అలసిపోదు, బోర్ గా ఫీల్ అవ్వదు. అదే మీరు కంటిన్యూస్ గా 2 to 3 అవర్స్ చదివితే ఇంట్రెస్ట్ పోతుంది. స్టెప్ నంబర్ 3 వచ్చేసి బైనారల్ బీట్స్. మీకు తెలుసా, చదవడంలో ఇంట్రెస్ట్ రాకపోతే కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నానంటే ఈ బ్రెయిన్ హార్మోనిక్ మ్యూజిక్ ని వింటే ఈ బీట్స్ మీకు యూట్యూబ్ లో కూడా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. మీరు స్టడీస్ లో బోర్ గా ఫీల్ అయినప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ బైనారల్ బీట్స్ ని వింటూ చదవండి. ఈ మ్యూజిక్ మీ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసి మీ కాన్సన్ట్రేషన్ ని పెంచుతుంది, లెర్నింగ్, మెమరీ పవర్లని ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి చదవడంలో ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి లో ఎనర్జీగా ఫీల్ అవ్వడం. వింటర్స్ లో చాలా టైర్డ్నెస్ వస్తుంది కదా, ఎనర్జీ లెస్ గా అనిపిస్తుంది. దీనికి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటేమో వేదిక్ సొల్యూషన్, ఇంకొకటేమో కొత్త సైన్స్ చెప్పే సొల్యూషన్. వేదిక్ సైన్స్ ప్రకారం మన బాడీలో ఉన్న కొన్ని పాయింట్స్ ని ప్రెస్ చేస్తే మీరు ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. ఈ పాయింట్స్ మన ఇయర్స్ అండ్ లెగ్స్ లో ఉంటాయి. వీటిని అంటారు అక్యుప్రెషర్ పాయింట్స్ అని కూడా. ఇవి రియల్ గానే వర్క్ చేస్తాయి. వింటర్ లో మీరు ఈ పాయింట్స్ ని వామ్ గా పెట్టడానికి ట్రై చేయండి. లైక్ ఇయర్స్ ని ఇయర్ బడ్ తో కవర్ చేయడం, ఫీట్ ని సాక్స్ వేసుకొని కవర్ చేయడం. ఇలా చేస్తే మీ ఎనర్జీ హైగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నౌ మోడర్న్ టెక్నిక్ వచ్చేసి 20-20 రూల్. ఈ రూల్ వల్ల మీ టైర్డ్నెస్ మాయమైపోతుంది. ఈ రూల్ సైంటిఫికలీ ప్రూవెన్ కూడా. ఈ రూల్ ప్రకారం చదువుతున్నప్పుడు 20 మినిట్స్ కాన్సన్ట్రేషన్ తో చదవండి. నెక్స్ట్ 20 సెకండ్స్ మీ ఐస్ ని బ్లింక్ చేయండి, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూస్తూ ఉండండి. ఈ ట్రిక్ మీరు ల్యాప్టాప్ లో చదువుతున్నప్పుడు, మొబైల్లో చదువుతున్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మీ బ్రెయిన్ అండ్ ఐస్ టైర్డ్ అవ్వవు. చూసారు కదా స్టూడెంట్స్, వింటర్ అనేటివి మీ అకాడమిక్ కంబ్యాక్ కి ఒక మంచి ఆపర్చునిటీ. సో ఈ ట్రిక్స్ ని మీకు ఫ్లెక్సిబుల్ గా ఉన్నట్టు తప్పకుండా కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వండి. పేరెంట్స్ ఈ వీడియోని చూస్తుంటే హయ్యర్ క్లాసెస్ లో ఉన్న మీ పిల్లలతో తప్పకుండా షేర్ చేయండి. మరి ఈ రోజు నుంచి మీరు కూడా ఈ టిప్స్ ని ఫాలో చేస్తాను అని అనుకుంటే ఐ విల్ కమ్ బ్యాక్ అని కింద టైప్ చేయండి. మరి ఈ వీడియో చూసాక మీ లైఫ్ లో ఎలా హెల్ప్ఫుల్ అయిందో కింద కామెంట్ కూడా చేయండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్ కూడా చదువుతాను. ఈ వీడియో మీ పిల్లలకే కాకుండా మీ పిల్లల ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి హెల్ప్ చేయండి. అలాగే మన ఛానల్లో స్టడీ టిప్స్ అని, పేరెంటింగ్ రిలేటెడ్ టిప్స్ అని, ఉమెన్ రిలేటెడ్ టిప్స్, సెల్ఫ్ కేర్ టిప్స్, ఇలా చాలా ఉన్నాయి. తప్పకుండా వెళ్ళి ఇప్పుడే చూసేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.